ప్రతి అమ్మాయి తన కన్యత్వాన్ని ప్రేమించిన వాడికు, కట్టుకున్న భర్తకు అందించాలనుకుంటుంది. అందుకోసం ఎన్నేళ్లైనా వేచి చూస్తుంది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే అమ్మాయి మాత్రం 22 ఏళ్లకే తన కన్యత్వాన్ని పోగొట్టుకోవాలనుకుంది. అలా అని ప్రేమించిన వాడికో భర్తకో ఇవ్వాలనుకోలేదు. ఆక్షన్లో పెట్టి మరి తన కన్యత్వాన్ని అమ్ముకోవాలనుకుంది. అనుకోవడం కాదు, నిజంగానే అమ్ముకుంది. వినడానికి చండాలంగా ఉన్నా ఇది మాత్రం నిజం. కన్యత్వాన్ని అమ్ముకోవడమే ఆశ్చర్యం అంటే ఆ కన్యత్వానికి కోట్లు వెచ్చించటం సమాజాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ యువతి పేరు లారా. తన వయసు 22 ఏళ్లు. ఇంగ్లాండ్లో నివాసం ఉంటున్న లారా తన కన్యత్వాన్ని ఆన్లైన్లో వేలానికి పెట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సిండ్రెల్లా ఎస్కార్ట్స్ ఏజెన్సీ వెబ్సైట్ ద్వారా లారా తన కన్యత్వాన్ని అమ్మబోతున్నట్లు ప్రకటించగా అనేక మంది బిడ్లు వేశారు. హాలీవుడ్కి చెందిన ఒక ప్రముఖ నటుడు భారీ మొత్తాన్ని చెల్లించి లారాను పొందాడు. లారా కన్యత్వానికి 18 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేలం తర్వాత లారా నేరుగా మీడియాతో మాట్లాడింది. తాను ఇలా చేయటం వల్ల ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని వివరించింది. చాలా మంది అమ్మాయిలు తమ కన్యత్వాన్ని మోజులో పడి కోల్పోతారు. కానీ నేను దీని ద్వారా భవిష్యత్తుకు భద్రత కల్పించుకున్నానని చెప్పింది. ఈ వేలంలో వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, ఇతర శక్తివంతమైన వ్యక్తులు పాల్గొన్నారు. చివరికి హాలీవుడ్ నటుడు అత్యధిక ధరకు లారాను సంపాదించాడు. ఈ విషయంపై నెటిజన్లో భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె నిర్ణయాన్ని తప్పుపడుతుండగా మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తున్నారు. ఇలాంటి వేలాలు సమాజానికి మంచి చేస్తున్నాయా లేక పాతకాలపు విలువలను ధిక్కరిస్తున్నాయా అనే అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.